హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 11. భోజనం చేయకుండా అన్నంలో ముగ్గులు వేస్తున్న ఆడపడుచు భుజం మీద చిన్నగా తట్టి, మీ అన్నయ్య నీతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేడులే, కానీ దానికోసం నువ్వు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు పెళ్లి చేసుకోబోయేది మీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్నే కదా, మెల్లగా వాళ్లే కలిసిపోతారు అన్న వదిన మాటలకి జీవం లేని నవ్వు నవ్వింది. పెద్దన్నయ్య కూడా ఎందుకే ఇలా చేస్తున్నాడు అంటూ చందన చెవిలో గుసగుసగా అడిగింది ధృతి. ఏం చేస్తాం అక్క, శక్తి బావ బిహేవియర్తో అందరూ అంత విసిగిపోయారు అంది చందన. వదిన ఎంత ధైర్యం చెప్పినా తన వాళ్ళు తనని కాస్త దూరం పెడుతుంటే బాధ ఎక్కువ కావడంతో 2 ముద్దలు తిని చేతులు కడుక్కుని దితి గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లేసరికి అక్కడ దృశ్యం చూసి షాక్ అయిపోయి అలాగే గుమ్మంలో నిలబడిపోయింది. ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తున్న తండ్రికి ఎదురు వెళ్ళి, డాడీ నువ్వు నిన్న మొన్న ఇంట్లో లేవు కదా, మనం రిలీజ్ చేసిన వీడియో అన్ని న్యూస్ ఛానల్స్లో రచ్చ రచ్చ లేపుతోంది. బట్ నిన్న ఈవినింగ్ నుంచి చూస్తున్నాను, అసలు వాళ్ళ గురించి న్యూస్ లేదు. పోనీలే, అంతకుముందు 2 రోజులు న్యూస్ వచ్చింది కదా, వాళ్ళ పరువు పోయింది అంతే చాలు. నాకు తెలిసి ఈ దెబ్బకి 2 ఫ్యామిలీస్ మధ్య ఉన్న క్లాషెస్ ఇంకా పెరిగి ఉండొచ్చు కదా డాడీ అంటూ తెగ కలలు కంటూ మాట్లాడుతున్న మాయ వైపు జాలిగా చూశాడు తండ్రి. తను తానా అంటే తందానా అనే తండ్రి సైలెంట్గా తన వైపే జాలి చూపులు చూస్తుంటే, ఏమైంది డాడీ, ఏం మాట్లాడరేంటి అని అయోమయంగా ప్రశ్నించింది మాయ. నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు బేబీ, అందుకే ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తున్నాను అన్నాడు నీరసంగా. తండ్రి మాటలకి అప్పటి వరకు ఉన్న ఎగ్జైట్మెంట్ స్థానంలోకి కన్ఫ్యూజన్ రావడంతో, మీరు కూడా నాతో పాటు ఈ ప్లాన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు కదా డాడీ, సడన్గా జాలి పడాలి అంటున్నారేంటి, అసలు ఏమైంది అంది. మనం వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఇంకాస్త గొడవ పెడితే అసలు వాళ్ళు కలిసే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఆ వీర్ కూతురు శక్తికి ఎప్పటికీ పెళ్ళం కాదు అనుకున్నాం, కానీ వాళ్ళు పరువు కోసం సంబంధం కలుపుకోవాలని డిసైడ్ అయ్యారు. నిజానికి అక్కడ 2 ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అది మర్చిపోయాను. అనవసరంగా ఆ న్యూస్ ఛానల్కి ఇచ్చి మనమే వాళ్ళని ఇంకాస్త ముందు కలవడానికి రీజన్ అయ్యామన్నాడు. తండ్రి మాటలు వినగానే మాయ మొహం పాలిపోవడమే కాకుండా ఏడవడానికి రెడీ అయ్యేసరికి, ఇప్పుడు నువ్వు వేడిస్తే నిన్ను ప్యాంపర్ చేసే ఓపిక కూడా నాకు లేదు బేబీ, సో ప్లీజ్ డోంట్ క్రై అండ్ డోంట్ క్రియేట్ ఏ సీన్. రేపు మార్నింగ్కి వాళ్ళిద్దరూ పెళ్లి గురించి అనౌన్స్మెంట్ మీడియాలో చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు. నో డాడ్ నో, శక్తి ఎప్పటికీ నావాడే అని నువ్వు నాకు మాటిచ్చావు, ఇప్పుడు దాన్ని ఎవరినో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్తున్నావేంటి డాడీ? నాకు తెలిసి ఈ న్యూస్ లీక్ చేయించింది మనమే అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు నిన్ను కంపెనీలోకి రానిచ్చుండరు, మరి నీకు ఈ విషయం ఎలా తెలుసు అని నిలదీసింది మాయ. బేబీ ఫూలిష్గా మాట్లాడుతున్నావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరో ఒకరు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళే నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అదేదో శక్తికి నువ్వు కిస్ చేస్తూ ఉండి అది వైరల్ చేయించినా నీతో పెళ్లి జరిగేది అన్న తండ్రి మాటలకి ఐడియా ఇప్పుడు ఇస్తావేంటి డాడీ, కంపెనీ దగ్గరే చెప్పుంటే నేనే ఆ పని చేసి ఉండేదాన్ని కదా అని మాయ ఏడుస్తూ కూతుర్ని బుజ్జగించమని భార్యకి సైగ చేసి ఓపిక లేనట్టుగా రూంలోకి వెళ్ళిపోయాడు మాయ తండ్రి. బావా అన్న దితి తడబడిన పిలుపులకి నోరు తెరిచావంటే నోరు కుట్టేస్తాను. అఫ్కోర్స్ ఆ మాయ తలనొప్పి తప్పించుకోవడం కోసం నిన్ను మధ్యలోకి తీసుకురావడం తప్పే. అసలు నీకు నా మీద లవ్ ఇచ్చిందని తెలుసుంటే నేను నిన్ను ఆ టైంలో ఆ విధంగా బుక్ అయ్యే వాడినే కాదు. ఐ లవ్ యూ చెప్పిన దానివి సైలెంట్గా ఉండకుండా అసలు ఎందుకు కిస్ చేశావే అని అడిగాడు శక్తి. అప్పటి వరకు భయపడింది కాస్త ముద్దు టాపిక్ ఎత్తేసరికి చిన్నగా బుగ్గల మీద వస్తున్న ఎరుపు రంగు అతనికి కనపడకుండా దాచడానికి కాస్త తల వెంచి, అంత దగ్గరగా నువ్వు పక్కనే నిలబడేసరికి నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు బావా, అందులోనూ నేను నీతో ఆ విషయం మాట్లాడడానికి వస్తేనే నువ్వే నడుం పట్టి దగ్గరికి లాక్కుని నా కాబోయే భార్య అని చెప్పావు.
నువ్వేదో దాని సొత్తయినట్టు మాయ నా మీద జాలి నటించేసరికి నాకు కూడా నువ్వంటే ఇష్టమని చెప్పి ఎఫెక్ట్ బావుంటుందని కిస్ చేశాను బావా అంది సిగ్గుగా. ఆమె వైపు విస్మయంగా చూశాడు శక్తి. అతన్ని ప్రపంచంలో ఏది ఆశ్చర్యపరచలేదు, కానీ మొదటిసారి ఆమె ప్రవర్తన ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అయిన చింటూకి దూరంగా పెట్టగలిగాడు, కానీ 10th అయిపోయే వరకు సత్యని అంటిపెట్టుకుని తిరిగిన దితి అతనికి చాలా సుపరిచితం. ఇంటర్కి వెళ్ళిన తర్వాత తండ్రి బైక్ కొనిస్తే మొండిగా 2 వారాల్లో నేర్చుకుని కాలేజ్కి బైక్ వేసుకుని వెళ్ళేవాడు శక్తి. చెల్లెల్ని తీసుకుని ఇంటికి వెళ్ళడం కోసం స్కూల్కి వెళ్ళేసరికి చెల్లెలు పక్కన చిన్న స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ వేసుకుని ఇన్షర్ట్ చేసిన వైట్ షర్టు టైతో 2 జడలు వేసుకొని ముద్దుగా ఉండే అమాయకమైన దితి కాదు ఆమె ఇప్పుడు. 9th క్లాస్ ఎండింగ్లో ఒక 20 రోజులు చెల్లెల పక్కన దితి కనిపించకపోవడంతో ఫ్యామిలీ గొడవ వల్ల ఇద్దరూ తన మాటకి దూరంగా ఉన్నారనుకున్నాడు, కానీ ఆమె అప్పుడు ఇంట్లో మూలన కూర్చునింది అని అతనికి తెలియదు. అంతకుముందే అతన్ని చూస్తే ఆమె కళ్ళల్లో ఒకలాంటి వెలుగు కనిపించేదైతే మూలన కూర్చుని ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్కూల్కి వచ్చాక తనను చూస్తే చాలు సిగ్గుపడిపోయేది. వయసు మీదకొచ్చిన ప్రభావం వల్లనేమో ఆమె మొహంలో ఇదివరకు లేని గ్లో కనిపిస్తూ వస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించేది, కానీ ఆమె తన శత్రువుల కూతురు అని తెలిసి ఆ ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వంశీ వాళ్లతో సహా సత్య దితి చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళిపోవడంతో ఇక ఆమె మనసులో ఉన్నది అతనికి తెలియలేదు. ఆమెను ఇష్టపడే టైం అతనికి దొరకలేదు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మీద అసహ్యం మాత్రం బాగా పెంచుకున్నాడు. ఆడపిల్లనని మర్చిపోయి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావని తిడతాడని అనుకున్న శక్తి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో సిగ్గుతో తల వంచిన ఆమె తల ఎత్తకుండా రెప్పలు మాత్రం ఎత్తి చూస్తే అతని కళ్ళల్లో ఎక్కడా లేని ఆశ్చర్యం కనిపించింది. దాంతో ఆమె ఇంకా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అతని కళ్ళ ముందు చేతులు ఆడించినా కూడా అతనిలో చలనం లేకపోయేసరికి ఇదే అవకాశంగా తీసుకుని గబుక్కున మునివేళ్ల మీద నిలబడి అంటి అంటనట్టుగా పెదవుల మీద అతని పెదవులు తాకించడంతో షాక్ కొట్టినట్టుగా ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు శక్తి. హేయ్, మరీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావే. మీ ఇంట్లో అందరూ కంత్రీలు, మా అత్త నువ్వు మాత్రమే అమాయకురాలనుకునేవాడిని. బట్ మా అత్త ఒక్కతే అమాయకురాలని ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు కోపంగా. ఇది మరీ బాగుంది. మొగుడికి ముద్దు పెట్టడం కూడా లిమిట్స్ క్రాస్ చేయడం అని ఏ రాజ్యాంగంలో రాశారు బావా అంటూ అమాయకంగా ప్రశ్నించింది. ఎవడే నీకు మొగుడు అని శక్తి అరుస్తుంటే అరవకు బావా అంటూ అతని నోటి మీద చేతులు వేసి నువ్వే నా మొగుడివి, నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంది. అతను ఇంకేదో మాట్లాడబోతుంటే మాట్లాడొద్దు బావా, నాకు పడుకునే ముందు ఫ్రెష్ అయ్యే అలవాటుంది, నేను ఫ్రెష్ అయ్యే వరకు ఇక్కడే ఉంటావా అని ఓరగా చూస్తూ అడగడంతో మారు మాట్లాడకుండా తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అదే బాల్కనీ నుంచి పైప్ పట్టుకుని దిగెళ్ళిపోవడంతో గుండెల మీద చెయ్యేసుకొని అమ్మయ్యా అనుకుని నవ్వుకుంది. అమ్మ నా బావా, నువ్వు పెళ్ళొద్దని నన్ను ఒప్పించడానికే వచ్చావని తెలుసుకోలేనంత అమాయకురాళ్ళు కాదు నీ పెళ్ళాం. అందుకే ఈ రకంగా డైవర్ట్ చేసి నిన్ను పంపించేశాను. మిస్సెస్ దితి, వైఫ్ ఆఫ్ శక్తి, ఇదే నా పర్మనెంట్ అడ్రస్ అనుకుని వెళ్ళిపోయింది. దొంగ మొహం, నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా మాయపుచ్చి పంపించేసింది. రేపు డాడీ మీడియాలో నాతో దాని పెళ్లి గురించి అనౌన్స్ చేసేస్తాడేమో, ఇప్పుడు ఎలా ఈ పెళ్ళాపాలి అనుకుంటూ ఆ రాత్రంతా టెర్రస్ మీద తిరుగుతూనే ఉన్నాడు. దితి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళేసరికి చెల్లెళ్ళు నిలబడి అవ్వా మనల్ని చూస్తేనే మొహం చిటపటలాడించుకుంటాడు, కానీ పెళ్ళాన్ని చూడ్డానికి నైట్ రూమ్లోకి వచ్చాడు అన్నమాట. ఈ శక్తి బావ ఊసర వెలి కంటే ఘోరంగా ఉన్నాడు కదా అని చందు సర్కాస్టింగ్గా అనడంతో వాళ్ళ నోర్లు మూసి రూమ్లోకి లాక్కొచ్చి పెళ్ళొద్దని నాతో చెప్పించడానికి వచ్చాడే, మీరేదో ఊహించుకున్నారు అంది. నిజమా అంటూ ఇద్దరు బావురు కప్పల్లాగా నోరు తెరిస్తే నిజమే అంటూ వాళ్ళిద్దరిని నోరు మూసింది దితి. చింటూ రూమ్లోకి వచ్చేసరికి గగన వయ్యారంగా బెడ్ మీద పడుకుని కనిపించేసరికి డోర్ దగ్గరికేసి ఆమె పక్కకు చేరిపోయి కంఠం వంపులో ముద్దులు పెట్టడంతో నవ్వుతూ మెలికలు తిరుగుతూ పక్కకి తిరగబోయి వెళ్ళకిలా పడిపోయింది గగన. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.